ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి నేను ఒకరింటికి వెళ్ళానండి, ఊరు వెళ్ళాను. వారు ఇంటి దగ్గర మిద్దె తోట ఉన్నది. దాని ఒక్క వివరణంతా మీకు చూపిస్తూ ప్రతి మొక్కని మీకు చెప్పాలని ఈ వీడియోస్ చేస్తున్నానండి. వీరు అందంగా అల్లుకున్న పొదరిల్లు. అంటే ఎందుకు అలా అంటున్నానంటే చాలా చిన్న ఇల్లు అండి, చాలా చిన్న స్థలం, ఒక సెంటుకి కొంచెం ఎక్కువ సెంటి స్థలంలో ఇల్లు అంటే నమ్మండి. చక్కగా చాలా పొదరిల్లు, చాలా అందంగా మలుసుకున్నారు. ఇలా మొక్కలే కాదండి, అలానా చక్కగా కింద ఏర్పాటు కూడా మీకు నేను చూపిస్తాను. చక్కగా ఈ గార్డెన్ అనేది మీకు ఈవేళ చూపిస్తాను. ఇది చూసారా? చక్కగా ఇది ఒక రకం మనీ ప్లాంట్. ఇది చిన్నది తీసుకుని తెచ్చుకుంటారండి, అప్పటి నుంచి అలా ఉంటూ ఉంటుంది. కానీ ఇలా ఇప్పుడు ఎండకు అలవాటు పడింది. కానీ ఇదైతే ఇండో ప్లాంటే. చక్కగా మనం లోపల ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అలా అలుముకుంటూ ఉంటుంది. ఇది మళ్ళీ అంటూ మీకు తెలియదే కాదనుకోండి. ఇది ఏదో లీస్లిల్లు ఏదో అంటారండి దీన్ని. చక్కగా ఇలా తెల్లటి పువ్వులు ఇడుస్తాయి. ఇదంతా ఇడిసేస్తుంది గుత్తులు గుత్తులు కింద. ఇది కూడా మంచి క్వార్టర్స్ మొక్క అనమాట. ఇది ఇలాగా కటింగ్ చేయగా ఇలా చక్కగా గుబురుగా ఇలా వస్తుంది అన్నమాట. దీనికి ఓళ్ళ కూడా వస్తాయి. ఇది చూసారా? ఈ ఓళ్ళం ఇలా ఇందులో రూట్ అవ్వడానికి కారణం ఈ మనం బొండంలో వేసి ఇస్తాడు స్టార్ మన కూల్ డ్రింక్లో, ఆ స్టార్లో ఇక్కడ ఎయిర్ ఇలా వద్దులోకి స్టార్ పెట్టేసి స్టార్ ఇందులోకి కలెక్షన్ ఇచ్చేస్తే ఎయిర్ అనేది ఇలా దిగిపోయిందనమాట. అలా వచ్చినాయండి ఓళ్ళ. చూసారా? ఇదిగో ఇలాంటి మొక్కేనండి. అది కూడా చూసారా? దాని ఒక్క ఆకారం ఎంత బాగుందో. అయితే దానికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయండి ఈ మొక్క వయసు అనమాట. ఇలాంటి కొన్ని మొక్కలకి వయసు మనం చెప్పొచ్చు ఎలానా ఆ కాండం చూసి. చక్కగా ఇదిగోనండి, ఇది రాధా మనోహర్. ఇది రాధా మనోహర్ అంటే చాలా పెద్దదైపోతుందండి, గుత్తులు గుత్తుల కింద ఇడుతాయి పువ్వులు, చాలా స్మెల్ ఉంటుంది మంచిగా. అయితే దీన్ని ఇలా కటింగ్ చేయగా ఇలాగా చిన్నగా వచ్చి చూసారా? పువ్వులు చక్కగా గుత్తులు గుత్తుల కింద ఇడుస్తుంది. ఇలా చిన్నాకులుగా వచ్చి ఒక మొక్కలాగా అయ్యింది. ఎందుకంటే మనం కటింగ్ చేయగా చక్కగా. అది రాధా మనోహర్. అమ్మాయి కొనే పెట్టిందండి. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది డ్రాగన్ చక్కగా ఏమనుకుంటున్నారు, బీట్రూట్ కలరు ఎర్రగా ఉంటుంది అన్నమాట. ఇది చిన్న మొక్క కొనుక్కొని పెట్టానండి నేను. అయితే మంచినీళ్ళ కుండ ఉంటుంది కదా, ఆ కుండలో పెట్టి, నాకు అక్కడ ప్లేస్ ఉండదు. మాదైతే అద్దిల్లే, సొంత ఇల్లు కాదు. చిన్న ప్లేస్లోనే ఒక మూలకు పెడితే గోడ పట్టుకుని పాకేసి రెమ్మలు వేసేసి బోడు కాయలు కాసింది. మరి ఆ ఇంట్లోంచి కదిలిపోయేటప్పుడు 4-5 కొమ్మలు తెచ్చుకోవటం, ఇలాగే ఈ అమ్మాయికి ఒకటి, ఇంకా తెలిసిన వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి కాసేస్తున్నాయి కాయలు, వీళ్ళకి కాసేస్తున్నాయి. చక్కగా నేను పెట్టకపోతే నా మొక్క పోయినప్పటికీ మరి ఎవరికన్నా ఇచ్చేయమనుకోండి, వాళ్ళకి అభివృద్ధి అవుతే ఇది మనం ఇచ్చిన మొక్క అని ఆనందం ఉంటుందో చూసారా? అది ఎవరూ తీయలేరండి. ఇవ్వాలి. మనకు 4 మొక్కలు ఉంటే ఒక మొక్క ఖచ్చితంగా ఎవరికన్నా ఇవ్వాలి చక్కగా. ఎందుకంటే మన దగ్గర మొక్కలు అంతరించిపోవచ్చు, పలానా వాళ్ళకి ఇచ్చేను ఉందో లేదో అనుకుంటే అలా ఇవ్వకపోతారా మనకి కదా. పోనీ ఇవ్వకపోయినా ఎప్పుడైనా వెళ్ళినప్పుడన్నా మనం ఇచ్చిన మొక్కని చూసుకునే అదృష్టం మనకు ఉంటుందండి. మొక్కల్లో ఉండే ఆనందం ఇంకెందులోనే ఉండదండి. నాగులాంటి దానికి చక్కగా ఇదేమనుకుంటున్నారు, గులాబ్ జామ్. అంటే మీకు ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి ఏం చెప్పాలంటే, డ్రాగన్ అంటారో తెలియదు, కానీ సపోర్ట్ ఉండాలండి. ఇవి చాలా బలంగా ఉంటాయన్నమాట. ఈ గుచ్చుకుంటే చాలా సులభ వచ్చేస్తాయి. పిల్లలు అయ్యి ఉన్నవాళ్ళు చాలా దూరంగా పెట్టుకోవాలి. దానికి సపోర్ట్ ఉండాలి. అలా గోడ చూసారు, గోడ పట్టుకుని ఎలాగ ఎక్కుతుందో అలా సపోర్ట్ ఎప్పుడు కూడా ఈ మొక్కకు సపోర్ట్ ఉండాలి. పెద్ద కుండే ఉండాలి. అయితే మనం పెట్టుకుంటే చక్కగా కాయలు కాస్తుంది. ఇది గులాబ్ జామ్. ఇది కూడా చిన్న మొక్క పెడితే ఇంత మొక్క అయిందండి. దీనికి 5-6 సంవత్సరాలు ఉంటాయి. నీరుడైతే చాలా కాయలు కాసిందట. ఈ సంవత్సరం చాలా పిందులు దిగినాయి అంట, కానీ రాలిపోయిందటండి. అంటే వాటర్ ఎక్కువ ఇవ్వలేదు అన్నమాట అండి. గులాబ్ జామ్కి ఎప్పుడు కూడా వాటర్ లేపలి కదా, దానికి వాటర్ ఎక్కువ అనేది ఇవ్వాలి. ఇది చక్కగా క్వార్టర్స్ మొక్క. చూసారా? ఇది ఇలా ఉందనుకోండి, ఇక్కడికి ఇలా మొక్క కోసి పక్కన పాడేసి నెల పోయిన తర్వాత పాతినా బతికిపోతుంది. ఇలాగా బాగా గ్రో అయిపోతుంది అన్నమాట. కాకపోతే ఇలాంటి మొక్కలు పెట్టుకోవాలి అంటే మనకి ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఇలాంటి మొక్కలు పెట్టుకోకపోవడం బెస్ట్ అని చెబుతాను. లేదంటే వాళ్ళకి అసలు అందుసాపుట్లో లేని చోట్ల పెట్టుకోవాలి. ఎందుకంటే అందంగా ఉంది కాబట్టి. ముళ్ళుల మొక్క ఎందుకు పెట్టుకోకూడదు ఇంట్లోని అని అంటారు. ఎందుకంటారంటే పిల్లలు అయ్యి ఉన్నా మనకి కూడా చోటు తక్కువలో పెట్టుకుంటే మనకి తగిలి మనకి గుచ్చుకుంటాయి కదా, పిల్లలకనే కాదు కదా. అంతకు ముళ్ళుల మొక్క పెట్టుకోకూడదు అని అంటారు. అన్నిటికీ కూడదు అని దాన్ని ఏదో భూతద్దంలో చూపించైన అవసరం లేదండి. దాని మొక్క ఎవరన్నా చెబితే అర్థమవుతుంది. దాన్ని బట్టి ఎవరన్నా
మసులుకుంటారు కదా. ఇవి హాడినమ్మ హేడినమ్మ నాకైతే చెప్పడం తెలియదు, కానీ ఈ మొక్కలైతే నేను పెంచనులేండి. ఈ అమ్మాయి చాలా బాగా పెంచుతుంది. ఈ మొక్కలకి ఈ కాండం బట్టి వయసు చెప్పేయచ్చు అనమాట. ఈ కాండం ఇలా రావాలంటే చాలా కృషి చేయాలి. ఈ రెమ్మలు కట్ చేసేస్తూ ఉండాలి. తర్వాత కట్ చేస్తూ ఉండి దీనికి ఏయో ముందు అది రాస్తుంది, అటుకి ఏయో కడుతుంది. కట్టి చేసి చెందితే అలా చేయగా ఇది కానీ చూసారా, దీని కాండం ఎలా ఉందో, మళ్ళీ ఇది కానీ చూసారా కాండం ఎలా ఉందో. బాగా వయసు ఎక్కువ మొక్కలు అన్నమాట అండి. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటాయన్నమాట. ఉన్నాయి అయితే 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి. ఈ కాండం చూసారా ఎలా ఉందో. అంటే ఈ మొక్కల కాండం గురించి పెట్టుకుంటారు. తర్వాత పువ్వులు కూడా మనకి 10-15 రోజులు వాడిపోవు. చక్కగా కనివింది చేస్తూ చెట్టు పువ్వులు అలానే ఉంటాయి. ఇదైతే ముద్ద చూసారా ఎలా ఉందో. ఇది రేఖ ఇలా వైట్ ఉన్నదండి. ఇంకా రంగులు చాలా ఉన్నాయి. ఇక్కడున్న ఈ మొక్కలన్నిట్లో అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. ఒకటే కలర్స్ కాకుండా షేడింగ్ తేడాతో ఉంటాయన్నమాట. అయితే ఈ పువ్వులకి పూజకేం పెట్టుకోం, కానీ మామూలుగా మనకి ఇంటికి అందాన్ని తెస్తాయి అన్నమాట. చక్కగా చూసారు కదా. ఇప్పుడు తులసి అమ్మలు ఎట్లు పెడితే అట్లు తులసి అమ్మలు వచ్చేస్తాయి కదా. తులసి మొక్క ఉంటే మరి ఏమవుతుంది అంటే ఈ మొక్కలు బలం లాగేసుకుంటుంది. తులసి మొక్కలు కూడా ఉండాలి, కానీ వేరే ప్లేస్లో వేరే కుండీలో పెట్టుకోవాలి. కరివేపాకు మొక్క చూసారా ఎంత బాగా ఉందో, ఎంత ఖుషిగా ఉందో. ఇంకా చూసారా పూత కూడా పూసేసిన చిన్న మొక్క. ఇది బొబ్బాయి మొక్క అనుకోండి. అలాంటివి తీసేయాలి, అలాంటి మొక్కలు ఎరుగా పెట్టుకోవాలన్నమాట. అలా వచ్చి చూపిస్తాను మీకు. ఇది ఉందండి, మలబేరి ఉంది. ఇగో ఇవి ఇలాంటి ప్లాంట్లు, ఇది పసుపు అవుట్లైన్ వేసినట్టుంది కదా. ఇలాంటి ప్లాంట్లు మనకి ఇంట్లో ఉండడం వల్ల మంచి గాలి, మంచి ఆశవి చేస్తాయి, ఇంటికి అందాన్ని కూడా తెస్తాయి. ఇది కూడా అంతేనండి. చూసారా చక్కగా. మరి మీకు చూపెట్టేది ఏంటంటే మర్రి చెట్టు. ఇది మర్రి చెట్టు అండి. దీన్ని ఎంత అందంగా ఉందో చూసారా. దీన్ని ప్రత్యేకంగా తీసి ఇది పెట్టడం జరిగింది. చూసారా, మరి చూసారేమో లేదో. ఇది చాలా చిన్న మొక్క అండి. ఇంత మొక్క కొంటే దాన్ని అలాగనే ఇదిగో చూసారా, నేను అక్కడ చెప్పాను కదా స్టారు పెట్టి, ఇదిగో చూసారు కదా, ఏరులో ఇదిగో స్టార్ పెట్టింది కదా. ఈ స్టార్ ఇందులోకి పామ్ అయిపోతుంది. ఆ ఏరు అలా వచ్చినవి ఏర్లేనండి ఇవన్నీ కూడా. చూసారా, దీనికి 10 సంవత్సరాలు ఉంటుందండి, వయసు పైనే ఉంటుంది. అలా రావాలంటే కాండంను బట్టి కూడా మనకు తెలిసిపోతుంది. అలా అంత వన్ను దిద్దుకుందంటే అంత బాగా ఓళ్ళ దిగినవి అంటే దానికి ఎంత వయసు ఉంటుంది అనేది తెలిసిపోతుంది. నేను 10 సంవత్సరాల పైన చెప్తున్నాను కదా, ఉంటుంది అనే అంచనా ఎవరికైనా తెలిసిపోతుంది. చక్కగా ఇదిగో దీని పైన సిగుళ్ళు కట్ చేస్తూ ఉంటే ఇలాగా చక్కగా ఉంది. పూజలు ఉంటాయండి, నోములు. ఆ నోముల్లో మనం ఇలా మర్రి సిగుళ్ళు పెట్టుకోమని ఉంటుంది అన్నమాట. ఇలా కొమ్మలు కోసి తెస్తారు పూజకి, పూజ చేసుకునేవాడు. కానీ వెళ్ళి చెట్టు ఉంది కాబట్టి చక్కగా పెట్టేసుకుంటారన్నమాట. ఇదిగోనండి మళ్ళీ ఈ పక్క చక్కగా ఈ పక్క చూస్తే గోడ మీద కొండపల్లి బొమ్మలు చక్కగా అందంగా, అంటే గార్డెన్కి ఈ బొమ్మలు కూడా అందం తీసుకొస్తాయండి. మనం గార్డెన్లాగా పెట్టుకున్నాం కదా, అందంగా పిల్లలు ఉంటే చాలా ఆనందంగా సరదాగా ఆడుకుంటారు కదా. అందుకు ఇవన్నీ కొన్ని క్వార్టర్స్ మొక్కలు, తులసి మొక్కలు, అలానే చింత మొక్క కూడా ఉంది చూసారా. మరి వీళ్ళైతే కొబ్బరికాయ మొక్క వచ్చిందని ఇప్పుడు 5-6 సంవత్సరాల కిందట అలా డబ్బాలు పెట్టేస్తే అలానే ఉండి పాపం అలా బ్రతుకుతుందండి. ఇది కూడా ఒక క్వార్టర్స్ మొక్కే. ఇదిగో చూసారు కదా కొండపల్లి బొమ్మల గోడ మీద. ఇక్కడ ఆ టేపుని చూసారు కదా, ఈ టేపుని చూసారు కదా. ఇప్పుడు మీకు నేను చూపించేది ఏంటంటే, ఏమనుకుంటున్నారో ఆకులు. ఈ ఆకులు చక్కగా ఈ గార్డెన్ చుడితే వచ్చిన ఆకులు ఇలా డబ్బాలో వేస్తారు కదా. తర్వాత నీళ్ళు చెక్కలు గిమ్మితే ఒక వారం రోజులకి నల్లగా అయిపోతుంది. కంపోస్ట్ చక్కగా మొక్కలకి బలాన్ని ఇచ్చేస్తాయి అన్నమాట. ఏది మనం వృధా చేయని అవసరం లేదు. చక్కగా ఇదైతే మామూలు నార్మల్ మనీ ప్లాంట్ అనుకోండి, అలా సరదాగా పెట్టారు. ఇది పుదీనా చక్కగా. అదిగో మర్రి చెట్టు ఈ పక్కకు చూడండి, రోడ్లు ఎలాగుందో చక్కగా. ఇదో పెద్ద వృక్షంలా ఉంది కదా. ఇదిగో ఇవి కూడా కోటస్ మొక్కలు, తులసమ్మ. ఇదేమనుకుంటున్నారంటే నిచ్చి మళ్ళీ అంటారు. చిన్న చిన్న పువ్వులు ఇడిస్తాయి, దేవుడు పెడతారు. ఇది ఒక కోటర్స్ మొక్క. మీకు ఇంకోటి చూపిస్తే మలబేరి మొక్క అండి. పళ్ళు చూసారా ఎంత బాగున్నాయి. పళ్ళు ఎమ్మ పళ్ళు చాలా బాగా దిగిపోయిందండి. నిన్న మొన్న కూడా గుప్పుడు పళ్ళు కోసుకున్నాం మేము చక్కగా. ఇదిగోనండి చూసారా, ఇవన్నీ పళ్ళు. ఈ చెట్టు చక్కగా చిగుళ్ళు కట్ చేస్తూ ఉంటే కాయలు దిగిపోతూ ఉంటుందంట చక్కగా. చూసారా మరి ఎంత బాగున్నాయో పళ్ళు. ఇదిగోనండి, ఇది ఒక అక్కడ చూపించాను కదా పసుపు అవుట్లైన్ ఉంది కదా, అలానే ఇది కూడా మంచిది ఒక ప్లాంట్. ఇదిగో ఇది బ్రహ్మకమలం చక్కగా.
చూసారా పెద్దగా అయింది. 2 మాటలు పువ్వులు ఇట్టడం కూడా జరిగింది. ఇది ఒక మంచి క్వార్టర్స్, అది ఒక క్వార్టర్సే. ఇది షుగర్ ప్లాంట్. పుదీనా ఎందులో పడితే అందరూ పెట్టేసుకుంటూ ఉంటారండి. చక్కగా అలోవేరా, ఇది కూడా ఒక క్వార్టర్సే. ఇది కూడా ఒక ఏదో కప్ ఏదో అంటుంది మా పాప. ఇది చాలా బాగుంటుందండి ముచ్చటగా చూడడానికి. ఇది పారిజాతం. ఇదిగో చూసారా చక్కగా. ఇవన్నీ కూడా క్వార్టర్స్ మొక్కలు. ఇంకా సర్దాలండి వీళ్ళు. మరి జస్ట్గా ఒక సంవత్సరం కిందట గృహప్రవేశం అవ్వడం పెట్టుకోవడం జరిగింది. చక్కగా చూసారా. ఇవి చిన్న చిన్న మొక్కలు ఏంటో అనుకుంటున్నారా? బాస్మతి మొక్కలేనండి పెట్టడం జరిగింది. ఇదిగోనండి చక్కగా బాస్మతి మొక్క. ఇదిగో చూసారా, నాకు ఇంట్లో ఇంతే మొక్క ఉందండి. ఇంత మొక్క కొనడం జరిగింది. ఇంత మొక్క అయ్యింది ఇప్పటికి చక్కగా. ఇది చంపింగ పువ్వులు, పరమేశ్వరుడికి ఇష్టం. ఇది మనీ ప్లాంట్. ఇగో ఇది కూడా ఒక రకం ప్లాంట్లు. ఇవన్నీ కూడా మనకు పట్టుకెళ్ళటానికి ఇచ్చిందన్నమాట. ఇది నేను ఒకప్పుడు ఇచ్చాను, ఇస్తే పెట్టుకున్నారు వీళ్ళు. నా దగ్గర అంతరించిపోయింది, అందుకే తీసుకెళ్తున్నాను. ఇది కూడా నేను ఇవ్వడం జరిగింది, నా దగ్గర ఇప్పుడు లేదు, అందుకే తీసుకెళ్తున్నాను సరదాగా. చూసారు కదా. ఇప్పుడు ఇదిగోండి, ఇది కూడా పెట్టుకున్నాను. మరేమోని ఇది చూసారా, దీనిపైన ఎలా పెట్టాడో అయినా చక్కగా ఇలా పాగుతుందని ఈ ప్లాంట్. దీని పేర్లు అయ్యి తెలుసు అనుకోండి, మర్చిపోయాను నేను. చక్కగా అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా, పెద్దదే నక్కర్లేదండి. ఒక్క సెంట్లో కూడా ఇంత అందంగా కట్టుకుని చక్కగా పైన ఇలా మిద్దె తోట అనేది పెట్టుకుని ఏర్పాటు చేసుకున్నారు. మొక్కలంటే వీరికి చాలా ఇష్టం. కానీ ఈ మొక్కల్లో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా. మరి పైన ఈ మొక్కలు ఉండటం వల్ల కింద కూడా వేడి రాదండి వీళ్ళకి. చక్కగా మరి అన్నీ ఇలాంటివి పెట్టుకున్నారు. ఇప్పుడు కాయగూరలు అవి పెట్టుకుంటారంటండి వాళ్ళు. పెట్టుకుంటే అప్పుడు కాయగూరలకు కూడా లోటు ఉండదు కదా. చూసారా, చూడటానికి చాలా బాగుందా. ఇంత బాగుంది కదండి చిన్న దాంట్లోని. మరి ఇలాగా ఎవరన్నా చిన్న స్థలం ఉంటే మీరు కూడా ఆలోచించకుండా చక్కగా పొదలు కట్టుకుంటారని, ఇలా మొక్కలు పెట్టుకుంటారని, మరి ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటారని నేను ఆశీర్వదిస్తున్నానండి. అలాగా ఆనందంగా తెలిసిన విషయం, నాకులాగే అందరూ ఉండాలి అనుకోవాలి కదా. మరి చూసారా, మలబేరి పళ్ళు ఎన్ని కనపడుతున్నాయో చక్కగా. అంటే ఇంకా అవ్వితే మనకి మంచి బీట్రూట్ కలర్ వచ్చేస్తాయి అన్నమాట. మంచి తీపి సొంగ చాలా బాగుంటాయి. అంటే ఇలాంటి మొక్కలు అయితే చాలు మనం పెట్టుకోవడానికి. ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు పెట్టుకోవడానికి వీలు అవ్వదనుకోండి. అలా చిన్న చిన్న పళ్ళు కాసి కూడా పెట్టుకుని సంతోషపడవచ్చు కదా. అలాంటి పళ్ళు అమ్మటానికి అయితే దొరకవట. అప్పుడు మనకు కాస్తుందంటే మనకు ఆనందమే కదా. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.